నమస్కారం అందరికీ. నేను మీ అఖిల. ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సమాచారం కోసం ఎంఎస్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, కమెంట్, షేర్. థ్యాంక్ యూ సో మచ్. తమిళనాడు మాదిగలకు ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ 3% నుంచి 6% పెంచాలని, అందుకోసం అతి త్వరలో ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కలిసేందుకు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రానున్నారని ఎంఎస్పి జాతీయ నేత సొట్టా నరేంద్రబాబు మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు చిలుమూరి శ్రీనివాస్ మాదిగ అన్నారు. శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల వరకు ఎంఆర్పిఎస్ తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు లోకేష్ మాదిగ అధ్యక్షత వహించారు. తమిళనాడు రాష్ట్రంలో మాదిగలకు అమలవుతున్న 3% రిజర్వేషన్ 6% పెంచాలని, దీనికోసం త్వరలో రాష్ట్ర సదస్సు భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో అరుంధతీయులకు విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేయాల్సిన పోరాటాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అరుంధతి నాయకులు జక్రయ్య, ఇజ్రాయెల్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు దర్శకుంటూ చెంచుకిషోర్, రాష్ట్ర నాయకులు, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు వసంతరావు, వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. தமிழகத்திலும் ஆந்திராவிலும் இடஒதுக்கீடு என்பது அமல்படுத்தப்பட்டுக் கொண்டிருக்கிறது. இருந்தாலும் தமிழ்நாட்டில் உள்ள 3% உள்ளிட ஒதுக்கீடு என்பது அருந்ததியர் மக்களுக்கான மக்கள் தொகை அடிப்படையில் குறைவாக உள்ளது என்பதை நாம் நினைவு கூர்ந்து அடுத்த கட்ட పోరాటాలను நாம் முன்னெடுக்க வேண்டும் என்று தெரிவித்துக் கொள்கிறேன். 3% ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు సరిపోతుందా, ఇంకా కావాలా? 3% உள்ளிட ஒதுக்கீடு என்பது அமலில் இருந்து வருகிறது. இந்த 3% உங்களுக்கு போதுமானதா அல்லது நீங்க அதிகரிக்க விரும்புகிறீர்களா? సంఘం పునరుద్ధి కోసమే ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఆ సంఘం పేరు మీద పనిచేయచ్చు, తప్పేం లేదు. అయితే ఉమ్మడిగా రాష్ట్రం మొత్తంలో ఏమి సాధించాలన్నా అది ఎంఆర్పిఎస్ మాత్రమే సాధ్యపడుతుంది. కృష్ణమాదిగ గారి నాయకత్వంలోనే సాధ్యపడుతుంది. சாதியாக இருந்தாலும் தன் இனத்திற்காக தொடர்ந்து இனத்தினுடைய மேன்மைக்காக தியாகம் செய்யும் என்பதை நீங்கள் நினைத்துக் கொள்ள வேண்டும். அதோடு தமிழ்நாட்டிலும் இருக்கின்ற இயக்கங்கள் தன்னுடைய அந்த சாதிகள் தன்னுடைய இனத்திற்காக தொடர்ந்து தியாகம் செய்து கொண்டுள்ளது. நாம் ఎంఆర్పిఎస్ ஓடு தொடர்ந்து இணைந்து இடஒதுக்கீட்டை அதிகரிக்க முன்னேற்பாடு செய்ய வேண்டும். తమిళనాడు ప్రాంతం చాలా గొప్ప ప్రాంతం. దేశానికి గొప్ప దళిత నాయకులు ఇచ్చిన ప్రాంతం. தமிழ்நாடு மாநிலம் இந்தியாவிலே ஒரு முன்னுதாரணமான மாநிலம். தமிழ்நாட்டில் தான் தலித் இயக்கங்கள் வரலாற்று சிறப்புமிக்க இயக்கங்கள் என்ற பெயர் எடுத்த வரலாறு என்பது உண்டு.